గత 20 సంవత్సరాల క్రితం ప్లాట్లు వేసి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న తమకు అన్యాయం జరుగుతుందని, ఇప్పుడు మా ప్లాట్లను మావి కాదని మాపై అన్యాయంగా కొందరు బెదిరింపులు పాల్పడుతున్నారని ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు వాపోతున్నారు. నోటీసులు రావడంతో ఇప్పటికీ 4 దిగ్గాంతిలోనే గుండెపోటుతో మరణించారని, ల్యాండ్ మాఫియా వల్ల ఇంకా ఎంతమంది బలి అవ్వాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసుల కాలనీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో షేక్ మజీద్ అనే వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మకానికి పెడితే వాటిని 42 మంది కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నామని తెలిపారు. కొనుగోలు చేసినప్పుడు, రోడ్లు వేసినప్పుడు, ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు లేని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ కొత్తగా పుట్టుకొని వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని, మా ప్లాట్లను లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్, మహదేవ్ హరి, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ వెనక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్లాట్లలో ఇల్లు నిర్మాణాలు చేసుకునేటప్పుడు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం లేదని మా ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నారని, న్యాయ పోరాటం కూడా చేయకుండా అడ్డుకో కల్పిస్తున్నారని వారు వాపోయారు. ల్యాండ్ ఓనర్ సొసైటీ కుమ్మక్కై మమ్మలను రోడ్డున పడేయాలని చూస్తున్నారని, మాకు అన్యాయం జరిగితే 42 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ సమావేశంలో నివాసితులు టి రవి, రమణారెడ్డి, మురళి, పూర్ణ, నాగరాజ్, లక్ష్మణ్, ప్రవీణ్, ఎల్లయ్య, వినోద్, నాగేశ్వరరావు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ స్థలం వచ్చి 2 ఎకరాల 17 సెంట్లు. దీన్ని మేము 2000లో 42 ప్లాట్ల కింద వేస్తే 42 మంది ప్లాట్లు 42 మంది కొనుక్కున్నాం. దీన్ని వెంచర్ కింద వేస్తేనే, లేఅవుట్ కింద మొత్తం వెంచర్ కింద వేసేస్తేనే అందరం కలిసి కొనుక్కున్నాం. అందరం ఆ టైంలోనే ఇల్లు కూడా కట్టుకున్నాము, ఇంటి పనులు వేపించుకున్నాము, రోడ్లు కానీ అన్ని కరెంట్ లైన్ కానీ అప్పుడే లాక్కున్నాము. ఆ రోడ్డు పక్కన ఉన్న మా ఇల్లులు మొత్తం కట్టేశారు, ఇంటి పనులు కూడా వేపించుకున్నాం. అంతా బాగానే ఉంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఈ డాబా కట్టే టైంలో వచ్చేసి నోటీస్ వచ్చింది మాకు. ఏంటి ఆ నోటీస్ అంటే, ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది. శ్రీరామ కోఆపరేటివ్ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళు నోటీస్ పంపించారు మాకు. ఇది ఆల్రెడీ 81లో మేము కోర్టులో వేసాము, అన్నీ గెలుచుకుంటూ వచ్చాము. ఈ సైట్ మాది అనేది వాళ్ళ వాదన. మమ్మల్ని మా అందరికీ నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని కోర్టుకి లాగారు. మేము అప్పటి నుంచి ఈ కోర్టులో వేసిన తర్వాత కూడా మా లాయర్ని కూడా వాళ్ళ పక్కకే మలిచేసుకున్నారు. తర్వాత మేము సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అనగా ఆయన వెల్లంపల్లి గారికి ఫోన్ చేసి, వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళండి మీకు మాట్లాడతారు అని చెప్పారు. వెల్లంపల్లి గారికి వెళ్తే మీకేం కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇలా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళాము. మాకు తెలియకుండానే ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరి దగ్గరికి, జోగి రమేష్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాం. ఏం కాదు మీరు వెళ్ళండి అంటున్నారు. ఆ పక్క వాళ్ళ కోర్టులో బలంగానే రన్ చేస్తున్నారు, ఆధారాలన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు మాకు సొసైటీ ఇచ్చారు. ఆ సొసైటీకి సంబంధించిన అడ్రస్కి వెళ్తే అక్కడ సొసైటీ లేదు, ఆ సభ్యులు లేరు, వాళ్ళు ఎవరనేది ఇంత మట్టుకు మాకు తెలియదు. ఏంటి సరే ఏంటి అనేది మేము ఈ 2-3 సంవత్సరాల్లో మేము తిరుగుతూ ఎన్ని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ సొసైటీ వాళ్ళు, ఈ స్థలం అమ్మిన వాళ్ళు ఇద్దరు కలిసే మాకు అమ్మారు. ఈ సొసైటీ వాళ్ళు, ఈ స్థలం గల ఓనరు కలిపే ఆ రోజు వేయించేసి మాకు అమ్మారు. కోర్టులో ఉన్న విషయం చెప్పకుండా మొత్తం వేయించేసి మాకు అమ్మేశారు. సరే ఇల్లు కట్టినప్పుడైనా వాళ్ళు బోటు పెట్టాలి, కోర్టులో ఉందని తర్వాత రావాలి, 2 సంవత్సరాల తర్వాత రావాలి, 3 సంవత్సరాల తర్వాత రావాలి. 15 సంవత్సరాల తర్వాత మేము ఇల్లులు కట్టేసి, అప్పుడు కొన్ని ఇల్లులు కట్టి ఇప్పుడు మిగతా ఇల్లు కట్టే టైంలో వచ్చి ఇప్పుడు నోటీస్ ఇచ్చి కోర్టులో ఉన్నాయన్నారు. వీళ్ళిద్దరూ టైప్ అయిపోయారు. అక్కడ టైప్ అయిపోయి మాకు అమ్మారు. సరే టైప్ అయిపోయి అమ్మారు కదా అని చెప్పి మనం తెలుసుకున్నాక మేము నాయకుల దగ్గరికి వెళ్ళాం. వైసీపీ నాయకులు ఉన్నారో సజ్జల గారి దగ్గరికి వెళ్ళాము, వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత జోగి రమేష్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏం కాదు పంపమన్నారు. సరే ఏంటని మేము మొత్తం ఎంక్వైరీ చేస్తే అందరూ వాళ్ళ ద్వారా మనకు తెలుసుకుంది ఏంట్రా అంటే, దీన్ని నడుపుతుందే జోగి రమేష్ గారు అంట. దీన్ని నడుపుతుందే జనమాల నుంచి జోగి రమేష్ గారు. ఇక్కడ చూసుకుంటుందంత ఎవరంటే మహాదేవ్ అప్పాజీ గారు, మహాదేవ్ హరి గారు. వీళ్ళు ఇక్కడ రన్ చేస్తున్నారు. ఈ కాగితాలే కానీ లాయర్లనే కానీ వీళ్ళు మొత్తం కలిపి రన్ చేస్తున్నారు. ఇప్పుడు మా వాదన ఏంటంటే, మాకు అన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఇంటి పనులు వేపించుకున్నాం, మేమంతా జెన్యున్గానే కొన్నాం, మేము ఎక్కడ పొరపాటు పని లేదు. పేపర్లో ప్రకటన కూడా ఇచ్చి కొన్నామండి, కొన్నాం. ఏ రోజు వాళ్ళు రాకుండా ఈ రోజు వచ్చేసి నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మాకు న్యాయం చేయండి.
గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, ఇప్పుడు మాకు న్యాయం చేయండి. ఇందులో ఈ నోటీసులు ఇచ్చిన కాడి నుంచి 4 చనిపోయారండి స్ట్రోకుల మీద. రంగా సుబ్బారావు గారు, బసవేశ్వరరావు గారు, రామారావు గారు, శివప్రసాద్ గారు 4 స్ట్రోకుల మీద చనిపోయారు. ఇందులో ఆడపిల్లలు కట్నాకి ఇచ్చినవి ఉన్నాయి, ఆటో డ్రైవర్లు అంతా పనిచేసుకునే వాళ్ళే, మిడిల్ క్లాస్లో పనిచేసుకునే వాళ్ళే. వీళ్ళు ఏం చేయలేరని వాళ్ళ ధీమా. పొలిటికల్గా ఒక ధీమా ఉంది, మేమేం చేయలేము, మిడిల్ క్లాస్ కదా, పోరాడలేము. ఈ ధీమాతోటి ఇదంతా రన్ చేసుకో. మాకు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మాకు న్యాయం చేయండి. 42 ప్లాట్లు అండి, కుటుంబాలు 60 వచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్కరు 2 పిల్లలు కాబట్టి సగం ప్లాట్లు చెప్పి తీసుకున్నారు కాబట్టి ప్లాట్లు 42 కుటుంబాలు వచ్చి 60 కుటుంబాలండి. ఇప్పుడు మన ఇది మాది ఒక డాక్యుమెంట్, కానీ నేను మన ఇద్దరు ఉంటున్నాం. అలాగా 60 కుటుంబాలు, 20 కుటుంబాలని ఇంత దారుణంగా ఒక లీగల్గానే ఇంత న్యాయం చేస్తున్నారు. లీగల్గా అడ్డం పెట్టుకొని అంటే కోర్టులో ఉన్న లిటిగేట్లు అడ్డం పెట్టుకొని, సివిల్ కేసుల్లో ఉన్న లిటిగేట్లు అడ్డం పెట్టుకొని ఇంత దారుణంగా అన్యాయం చేస్తున్నారు. 60 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఈరోజు. గత ప్రభుత్వం కనీసం ఎల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళినా, సజ్జల గారి దగ్గరికి వెళ్ళినా, జోగి రమేష్ దగ్గరికి వెళ్ళినా కనీసం ఏంటి అని విచారం కూడా చేయలేదు. కనీసం ఎవరే చేరు, ఏంటి, మీకు ఏం జరిగిందని అయిపోయింది, మీకేం కాదు, మీరు వెళ్ళండి, ఇదే సబ్జెక్ట్ చెప్పేదండి. ఇది చాలా దారుణం. ఇల్లులు ఆల్రెడీ ఒక రోడ్డు పక్కన లైన్ మొత్తం అప్పట్లోనే కట్టాం, 2001లోనే కట్టాం. 20 సంవత్సరాలండి కొన్ని ఇల్లు, 20 సంవత్సరాలు. ఈ టైపు ఈ సైడ్ ఇల్లు మాత్రం రీసెంట్గా 10 సంవత్సరాల కింద కట్టాం. అప్పుడే మాకు నోటీసులు వచ్చినాయి. ఆ సైడ్ ఇల్లు కట్టేటప్పుడు ఏమి రాలా. పన్ను కూడా అప్పుడే పడింది, 2001, 2002 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇంటి పన్ను. అసలు వాళ్ళు కోర్టులో ఉన్న సంగతి ఈ లొకాలిటీలు ఎవరికి కూడా తెలియదండి. చాలా సీక్రెట్గా రన్ చేశారు కోర్టులో. ఇద్దరు సీక్రెట్గా రన్ చేసేసారు అంతా. ఇద్దరు టైప్ అయ్యి అమ్మారు. మళ్ళీ ఎంత జామ్లింగ్ చూడండి. ఈ స్థలం గల ఓనరు అబ్దుల్ మజీద్, సొసైటీ వచ్చేసరికి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ. అది ఇంకోటి, ఈ సొసైటీలోకి సంబంధం లేని జోగి రమేష్ వ్యక్తులు ఎలా వెళ్ళారో అర్థం కావట్లా. సొసైటీ అప్పుడు మాకు అమ్మారు, వాళ్ళు మోసం చేశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈ సొసైటీలోకి జోగి రమేష్ సంబంధించిన మనుషులు అందుట్లోకి వెళ్ళటం ఏంటి? వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదిరింపులు, ఇక్కడ బెదిరించడాలు, ఇంత దారుణం అనేది అసలు పోయిన ప్రభుత్వం చాలా దారుణంగా ఇట్లాగా న్యాయం కోసం వెళ్ళినా సరే దారుణం. 60 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదని చూడండి. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, మాకు న్యాయం చేయండి. మాకు రిజిస్ట్రేషన్ లేని మేము జెన్యూన్గానే ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేసిన లేదు, జెన్యూన్గా కొన్నాము, పేపర్ ప్రకటనలు ఇచ్చాము, రిజిస్ట్రేషన్ లేని, ఇంటి పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నాం. 2 ఏళ్ళ నుంచి బయటకు రాలేదు, ఇవాళ బయటకు వచ్చారు. 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ కోర్టులో వేసిన తర్వాత దీని సబ్జెక్ట్ అంతా తెలియడానికి మాకు ఈ టైం పట్టిందండి. ఈ సబ్జెక్ట్ అసలు దీని అనహమాల జోగి రమేష్ గారు ఉన్న సంగతి కూడా మాకు ఇంతకాలం ఉంది కాబట్టి తెలిసింది. మాకు కూడా మేము తెలియక తెలియదు వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళ దగ్గర న్యాయం చేయమని మనం వెళ్ళింది. తీరా ఇంతకాలం జరిగింది కాబట్టి 1 బై 1 బయటపడుతున్నాయి. నోటీసులు 42 మందికి వచ్చాయి. 42 మందికి నోటీసులు పంపించారు. నోటీసులు ఏముంది? ఈ సైడ్ మేము ఆల్రెడీ 81లో మేము వేసాము, గెలిచేసాము. నోటీస్ కాగితం చూపిస్తే నోటీసులు ఏమి ఇచ్చారనేది. ఇప్పుడు వాళ్ళు 1996లో హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. 2001లో మాకు రిజిస్ట్రేషన్ చెప్పినాక 2013 వరకు హైకోర్టులో జరిగింది. ఇక్కడ ఈ 2001, 2013 మధ్యలో మాకు రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు ఆ సొసైటీ వారికి రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఈ ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళకి తెలుస్తుంది కదా. కనీసం అక్కడ హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అప్పుడు నిజంగా వాళ్ళు పోరాడితే ఉండుంటే మాకు అవకాశం ఇచ్చుంటే అక్కడ మేము ఏదో ఇన్వాల్వ్ అయ్యి మేము చెప్పుకునే వాళ్ళం కదా. ఎక్కడ అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఈపీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే దాని అర్థం ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత మోయటానికి పాడి మోయటానికి పిలిచినట్టు అవుతుంది. కనీసం వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి? వాళ్ళ స్థలం వాళ్ళకి వచ్చింది డిగ్రీ వచ్చినప్పుడు 2000 నుంచి 2024 వరకు మేము ఎంతోమంది అవసరాల నిమిత్తం స్థలాలు అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం పంపించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే ఇంత అన్యాయం జరిగేదా? కావాలని ఇన్ని రేట్లు పెరిగేదాకా వెయిట్ చేసి వీళ్ళందరినీ వీళ్ళకి దిక్కు మొక్కు లేరని వీళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము జెన్యున్గా కొనుక్కున్న వాళ్ళందరూ పూర్తిగా నష్టపోతున్నాం. వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కనీసం ఒక స్టే తీసుకొచ్చి ఎందుకు ఆపలేకపోయారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎందుకు నోటీసు ఇచ్చి ఆపలేకపోయారు? హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఓన్లీ డైరెక్ట్గా ఈపీలో ఇన్వాల్వ్ చేసినంటే వీళ్ళు అక్కడ ఏ స్టేజ్లో వీళ్ళ వల్ల కాదు అనేది ఒకటే ఇలా జరిగింది. ఇవాళ మేము 42 కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి వస్తే 200-300 మంది మనుషులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? కావాలని చేసిన కుట్ర ఇది.
కాబట్టి మేము ఈ గవర్నమెంట్ కోరేది ఒకటే, దీని మీద ఈ సొసైటీ మీద వాళ్ళని పిలిచి న్యాయ విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంచుమించు అన్నీ ఒకటే అండి. 180. ఇప్పుడు ఆ 2.5 ఎకరాలు ఆయన Like, subscribe and press the bell icon for new updates.